చాలా మంది పేరెంట్స్ ఓకే కాలేజ్‌కి ఇంత పే చేస్తున్నాంగా వాళ్ళు ఎందుకు నేర్పించరు? మళ్ళీ వేరే చోట ఎందుకు జాయిన్ చేయాలన్న థాట్‌లో ఉన్నారు. అది కరెక్ట్ కాదు ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కి. మనం ఎంత ఎర్లీగా రియలైజ్ అయ్యి ఓకే అక్కడ అవ్వట్లేదు. మనం ఇంకా ఏం చేయాలి? ఏం చేస్తే అప్ స్కిల్ అవ్వగలం అన్నది చూసుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ అందరూ ఏం చేస్తారంటే నేను అబ్జర్వ్ చేస్తుంది ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మాట్లాడాలి అంటే గ్రామర్ ఎక్కువ ఫోకస్ చేస్తారు. నేనేమంటా అంటే ఓకే గ్రామర్ ఇంపార్టెంట్. ఫ్లూయెంట్‌గా మాట్లాడటానికి గ్రామర్ ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ నీకు మాట్లాడటం రావాలి. అంటే ప్రాక్టీస్ చేయటం ఇంపార్టెంట్. మొబైల్‌లో చాలా యాప్స్ వచ్చాయి. ఎక్కడా జాయిన్ అవ్వకుండా మొబైల్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని కూడా నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు. నీ దగ్గర నిజంగా ఆ జీల్ ఉంది. నేర్చుకోవాలి, నేను ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అనుకుంటే. కానీ అది జరగట్ల. ఎప్పుడైనా రియలైజ్ అయ్యి ఫస్ట్ ఒక 5-10 మినిట్స్ కంటిన్యూస్‌గా ఇంగ్లీష్ మాట్లాడగలగాలి. యు స్టార్ట్ రీడింగ్ ఎకనామిక్స్ న్యూస్ పేపర్స్. హిందూ న్యూస్ పేపర్‌లో వొకాబులరీ చాలా బాగుంటది. మీనింగ్స్ అవి తీసుకొని అది. సో అలా స్టార్ట్ చేస్తే మీకు యూజ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది. తర్వాత టెక్నికల్ రౌండ్ ఉంటుంది. టెక్నికల్ రౌండ్ ఆన్లైన్ కోడింగ్ అయ్యాక మీరు ఎప్పుడైతే హెచ్ఆర్ ని ఫేస్ చేస్తారో ఆర్ఎల్స్ టెక్నికల్ రౌండ్ లోనే టెక్నికల్ పర్సన్ ని ఫేస్ చేసినప్పుడు దే ఆల్వేస్ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. మీరు తిరిగి చెప్పగలగాలి. మీరు ఏదైతే ఆన్సర్ చెప్పాలి అనుకుంటున్నారో దాన్ని చెప్పగలగాలి. ఎలా చెప్పాలి? వాళ్ళకి అర్థమయ్యే లెవెల్లో చెప్పాలి. దానికి మీరు అక్కడ ఈజ్ దగ్గర వాస్ పెట్టారా ఇవన్నీ చూడరు. మీరు ప్రాపర్ గా అర్థమయ్యేలా చెప్పగలిగారా లేదా అన్నది ఇంపార్టెంట్. సో ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా రావాలి అంటే రాదు. ఇట్ టేక్స్ టైం. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే టైం. ఇప్పుడు మీ ఫోకస్ ఏంటి అంటే ఇంటర్వ్యూకి ఆ 10-15 మినిట్స్ మీరు మాట్లాడగల క్యాపబిలిటీ రావాలి.